హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిల్క్ బ్లౌజులకి డాట్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్లీజ్ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకోవాలి. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని లైనింగ్‌ని, ఒరిజినల్‌ని జాయిన్ చేసుకోవాలి. క్లాత్ కదలకుండా పిన్స్‌ని పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్‌ని స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసుకోవాలి చుట్టూ కూడా. ఇవి సిల్క్ బ్లౌజులు కాబట్టి పైనుంచి లైనింగ్ కనిపిస్తూనే ఉంటుంది. మనం ఈజీగా లైనింగ్‌ని జాయిన్ చేసుకోవచ్చు. ఇలా లైనింగ్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్‌ని, ఒరిజినల్‌ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్‌ని, ఒరిజినల్‌ని జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ సిల్క్ బ్లౌజులకి మెయిన్ డాట్స్ వేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం స్టిచ్ అనేది వేసినప్పుడు డాట్‌కి ఓన్లీ డాట్‌కి మాత్రమే స్టిచ్ అనేది పడుతుంది. ఒరిజినల్ క్లాత్‌కి స్టిచ్ అనేది పడదు. అలా జరగకుండా రెండిటికి కలిపి స్టిచ్ అనేది పడాలంటే మనం వీటిపైన ఈ విధంగా వీడియోలో చూపించినట్లు చేయాలి స్టిచ్చింగ్ అనేది. మనం ముందే కటింగ్ టైంలో ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుంటాము. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుంటాం. క్లియర్‌గా కనిపిస్తుంది కదా! ఇది కాటన్ కాబట్టి కాటన్ మీద ఇటుపక్క ప్రింట్ అనేది వేసినా కూడా పైనుంచి కనిపిస్తూనే ఉంటుంది. కాటన్ లైనింగ్ పైన. ఇది సిల్క్ బ్లౌజ్ కాబట్టి ఆ డాట్స్ కూడా పైనుంచి కనిపిస్తూనే ఉంటాయి. మనకి క్లియర్‌గా కనిపిస్తూనే ఉంటుంది. చూడండి, నేను బ్లూ కలర్‌లో డాట్స్ అనేవి మార్కింగ్ పెట్టాను. పైనుంచి బ్లూ కలర్‌లో మార్కింగ్ అనేది కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ వీడియోలో క్లియర్‌గా కనిపించట్లేదేమో, డైరెక్ట్‌గా కనిపిస్తూనే ఉన్నాయి. సేమ్ మనం డాట్ అయితే ఎక్కడ మార్కింగ్ చేసామో ఈ డాట్స్ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. డాట్ పైన మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడే వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఉంది. పైనుంచి వేస్తున్నాను. ఇక్కడ చంక దగ్గర డాట్ ఇది. మెయిన్ డాట్ నుంచి చంక దగ్గర నుంచి మెయిన్ డాట్‌కి ఇలా వేస్తున్నాను. అలాగే ఇది ఉక్సులు పట్టి డాట్ నుంచి ఇటువైపుకి 4th డాట్ అనేది స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా పైనుంచి స్టిచ్ వేసుకోవడం వల్ల మనం లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు
రెండిటికి కలిపి ఒరిజినల్‌కి, లైనింగ్‌కి రెండిటికి కలిపి స్టిచ్ అనేది పడుతుంది. ఇక్కడ మెయిన్ డాట్‌కి 3 లైన్స్ అనేవి గీసుకున్నాం గదా! ఈ చివరి 2 లైన్స్ అనేవి ఒక చోటకి పెట్టుకొని సమానంగా ఇలా సమానంగా పెట్టుకోవాలంటే ఇక్కడ ఈ డాట్‌కి ఇటు పైనుంచి కనిపించే విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా రివర్స్ చేసి ఇక్కడ లైన్ అనేది ఒకటి స్టిచ్ అనేది వేసాం గదా! సెంటర్ లైన్ అనేది కరెక్ట్‌గా సెంటర్‌లో పెట్టుకొని ఈ 2 లైన్స్ అనేవి కరెక్ట్‌గా వచ్చే విధంగా పెట్టుకోవాలి. పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి పైనుంచి. డబల్ స్టిచ్ అనేది వేయండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఓపెన్ అవ్వకుండా. డబల్ స్టిచ్ చేస్తే ఇట్లా మనం స్టిచ్ చేసినప్పుడు కోపుగా రావాలి డాట్ అనేది. ఇట్లా కోపుగా వస్తేనే షేప్ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా 4 డాట్స్‌ని కూడా కోపుగా వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అన్ని వైపులు కూడా డాట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి మనం వేసిన డాట్స్‌ని ప్రతిదీ కూడా కరెక్ట్‌గా వచ్చింది. ఓన్లీ లైనింగ్‌కి మాత్రమే ఏది కూడా పడలేదు. రెండిటికి కలిపే పడింది ప్రతి డాట్ కూడా. చూడండి ఎక్కడ కూడా లూజ్ అనేది లేదు. ప్రతి డాట్ కూడా క్లియర్‌గా మంచిగా పడింది రెండిటికి కలిపి స్టిచ్ అనేది. ఇంతే ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా సిల్క్ బ్లౌజులకి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే నీట్‌గా మంచిగా ఉంటుంది. కస్టమర్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ కూడా రాకుండా. కొంతమంది కస్టమర్లు అంటూ ఉంటారు ఇక్కడ స్టిచ్ అనేది సరిగ్గా పడలేదని. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేయండి. ఈ సలహా గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.